శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం ప్రథమ భాగంలోని రెండవ అంశం. నైమిసారణ్యమునకు సూత మహర్షి రాక. సౌనకాది మునులకు త్రిమూర్తి దర్శనం జరిగిన మరుసటి రోజు ఉదయం సూత మహర్షి నైమిసారణ్యంలో ఆశ్రమానికి విచ్చేశారు. మునీశ్వరులందరూ ఆశ్చర్యచకితులైనారు. ఆశ్రమ నియమాల ప్రకారము అర్ఘ్యపాద్యాదులతో స్వాగత సత్కారాలు జరిపారు. మునులంతా సూత మహర్షితో, మహానుభావ, సకల పురాణవేత్తవు, సర్వాగమ విశారదుడవు, సకల శాస్త్ర కోవిదుడవు, వ్యాస భగవానునికి ఆప్త శిష్యుడవు, శ్రీమన్నారాయణుని భక్తుడవు. ఈ సృష్టిలో నీకు తెలియని విద్య లేదు. ధర్మశాస్త్రాలు వాదోపవాదాలకు, వేద పురాణముల మధ్యనున్న సంశయాలన్నింటికీ తుది తీర్పువు నీవే. నీ రాక కేవలం పరమేశ్వరుని యొక్క అనుగ్రహమే. లోగడ ఎన్నో పురాణాలని వినిపించి మమ్మలను ఎంతో ధన్యులవు చేశావు. ఇప్పుడు నీ నుండి దత్తమహత్యాన్ని వినాలని కుతూహలంగా ఉంది. ఇది నారాయణుని యొక్క ఆజ్ఞ కూడా. దయచేసి దత్తుని యొక్క మహత్యాన్ని వినిపించు. రోమాంచితంగా వినిపించే సామర్థ్యం నీకుంది. అసలు దత్తుడెవరు? ఆయన జన్మ కర్మల వృత్తాంతం ఏమిటి? యోగనిష్టాగరిష్ఠులై బాల, ఉన్మత్త, పిశాచ స్థితులు, దిగంబర, జడాకారుల స్థితులలో సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ పరీక్షిస్తాడనే విన్నాం. ఆ లీలలన్నీ తెలియజెయ్యి. దత్తనామాలు, స్తోత్రాలు, మహిమలు, భక్తులు గాథలు, భక్తులు తరించిన వైనాలు సమగ్రంగా మాకు తెలియజేయి. వాసుదేవుడు ఇన్ని అవతారాలను ఎందుకు ధరించినట్లు? ఆయన యొక్క అసలు సత్యస్వరూపం ఏమిటి? సగం తెలిసి తెలియక అవస్థపడుతూ ఉన్నావు. నీవు సర్వజ్ఞుడవని, దిట్టవని నారాయణుడి ఆనతిచ్చాడు కనుక దయచేసి వివరించు. ఇలాంటి పుణ్యగాథలు విన్నవారికే గాక వినిపించిన వారికి కూడా పుణ్యం ఉంటుంది అని అంటారు. సూత మహర్షి, నీ వంటి సకల వేద శాస్త్ర సమన్వితుడు ఎదుటికి వస్తే ఏమడగాలో మాకు తెలియదు. అందుచేత మా ఆర్తి తాపము ఉపశమించేటట్టు ఏది ఎంత ఎంత చెప్పాలో నిర్ణయించుకుని వినిపించవలసినవన్నీ వినిపించు. ముక్తిదాయకము, యోగ విద్యా ఫలదాయకము అయిన శ్రీ దత్తుని యొక్క మహిమను ప్రధానంగా నీ నోటి నుండి వినాలనేది మా యొక్క అందరి అభీష్టము. దయచేసి మా కోరిక తీర్చు. మునులంతా ఇలా అడిగేసరికి సూతుడు సంబరపడ్డాడు. వారితో ఇలా అన్నారు. మునులారా, అందరికీ నమస్కారములు. సకల సిద్ధి ప్రదాయకమైన దత్త మహిమను వినాలనుకోవడం ఒక గొప్ప విశేషం. పుణ్యఫలం వల్ల తప్ప ఇటువంటి కోరిక ఉదయించదు. నన్ను కూడా కృతార్థుడిని చేస్తూ ఉన్నారు. నా జన్మ కూడా చరితార్థమవుతుంది. మీరు బ్రహ్మనిష్ఠులు, తపోనిధులు. మీ సాంగత్యం లభించడం వలన నా జన్మ కూడా ధన్యమయ్యింది. భగవదానుగ్రహం వలన, గురు కటాక్షం వలన నా శక్తి మేరకు దత్తాత్రేయ స్వామి చరిత్రను సాంగోపాంగంగా వివరిస్తాను. శ్రద్ధగా ఆలకించండి అని సూత మహర్షి పద్మాసనం వేసుకొని కన్నులు మూసుకుని ధ్యాన సమాధిలోకి వెళ్ళారు. వాణీ చతుర్ముఖులను, గౌరీ శంకరులను, లక్ష్మీ వాసుదేవులను స్మరించాడు. గజాననుణ్ణి స్మరించాడు. అష్టదిక్పాలకుల్ని, అఖిల దేవతల్ని, సమస్త మునిజనవందితుల్ని తలుచుకుని నమస్కరించాడు. యోగ మార్గంలో సకలేంద్రియాలను ఏకాగ్రపరిచి హృదయ పద్మంలో దత్తాత్రేయ సన్నిధికి చేరుకున్నాడు. త్రిమూర్తి స్వరూప, త్రివర్ణాంచిత, వేదవేద్య, విశ్వవంద్య, విశ్వరూప. ఒకప్పుడు గరుత్మంతునిపై ఉంటావు, ఒకప్పుడు పులితోలు ధరిస్తావు, ఒకప్పుడు పీతాంబరం ధరిస్తావు, మరొకప్పుడు శ్వేతవస్త్రం ధరిస్తావు, ఒకప్పుడు సర్పయజ్ఞోపవీతం, ఒకప్పుడు సువర్ణ యజ్ఞోపవీతం, ఒక్కొక్కప్పుడు బ్రహ్మసూత్రం ధరిస్తావు. గంగలో స్నానం చేసి కొల్హాపురం లక్ష్మీ వద్ద భిక్ష తీసుకుని సహ్యాద్రిపై సంచరిస్తావు. 3 యుగాలలోనూ అవతారాలను ధరించినవాడా శ్రీహరి నమోన్నమః.
ఒకప్పుడు బాలుడిగా దర్శనమిస్తావు, ఒక్కొక్కసారి యువకుడిగా వృద్ధుడిగా దర్శనమిస్తావు, ఒక్కొక్క వేళ జటాధారిగా, ఒక్కొక్కసారి ముండిత శిరస్కుడిగా ఉంటావు. ఒక్కో ముహూర్తాన దివ్యమాలిక దివ్యాభరణ దివ్యాస్త్రములను ధరించి దివ్య సుందర విగ్రహుడివై కనిపిస్తావు. ఒక్కో సమయంలో మధోన్మత్త చిత్తుడిగా మగువతో గోష్ఠి జరుపుతూ ఉంటావు. ఒక్కోసారి దిగంబరుడవై ఈగలు ముసురుకుంటూ కనిపిస్తూ ఉంటావు. అప్పుడప్పుడు విభూది పులుముకుంటూ కనిపిస్తావు. అనంతనామ దత్తప్రభు, నీకు నమోవాకములు. పుట్టుకతో చేతులు లేని కార్తవీర్యార్జునుణ్ణి 1000 బాహులతో మహావీరుణ్ణి చేసి 1000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని ఏలించి సేవలు అందుకున్న ఘనత నీదే. నీకు ప్రణామములు. ప్రహ్లాదుడి భక్తి తత్పరతకు మెచ్చి ఉపదేశంతో మోహాన్ని తొలగించి ముక్తిని ప్రసాదించిన యోగీశ్వర, దిగంబర స్వరూపంతో ఉన్న నిన్ను సేవించిన యదు మహారాజుకి, అలర్క మహారాజుకి జ్ఞానోపదేశం చేసిన సద్గురు, నీకు నమోవాకములు. యోగ విద్యా స్వరూప మహామాయ, తేజస్వరూపాలలో తేజస్సు నీవు, బుద్ధిమంతులలో బుద్ధివి నీవు, బలవంతులలో బలం నీవు, విద్యావంతులలో విద్యవు నీవు. శాంతి, క్షాంతి, దయా, ధృతి, స్మృతి, మతి అన్నీ నీవే. భూత భవిష్యత్ వర్తమానాలు నీవే. సర్వ వ్యాకరణ సర్వస్వరూపుడవు నీవే. ఈ సృష్టిలో నీవు లేనిది లేదు, నీవు కానిది లేదు. సర్వాత్మక సర్వాంతర్యామి, నీకివే నా నమస్సులు. వామనుడవై బలిని 3 అడుగుల నేల దానమడిగావు. త్రివిక్రముడవై విజృంభించావు. ఆకాశంలోని సూర్యచంద్ర గోళాలు గొడుగులై, శిరోమణులై, కర్ణకుండలాలై, భుజకీర్తులై, కటిసూత్రమై, అందుల మువ్వలై నీ పాదాల కింద జారిపోయాయి. సత్యలోకంలో బ్రహ్మదేవుడు నీ పాద పద్మాలను స్వయంగా కడిగి వేద మంత్రాలతో పూజించాడు. నీ కాలి గోరు తగిలి బ్రహ్మాండం బ్రద్దలై దివ్యోదకం వాగులై ప్రవహించింది. అది భూమిపై అవతరించి గంగానది అయి తనలో మునిగిన సకల జీవులకు జన్మజన్మాల పాపాలను ప్రక్షాళన చేస్తుంది. విష్ణు పాదోద్భవగా త్రిలోకాలలో పూజలు అందుకుంటుంది. సచిదానంద స్వరూప, నీ అవతార లీలలు అచింత్యాలు, అప్రమేయాలు, అగమ్య గోచరములు. బ్రహ్మర్షులకే అంతుబట్టవు. దత్తాత్రేయ శరణు శరణు. ఇలా ధ్యానించిన సూత మహర్షి హృదయ పద్మంలో దత్తాత్రేయుడు సాక్షాత్కరించాడు. చిరునవ్వులు చిందుతున్న ముఖపద్మము, శిరస్సుపై పింగళ జటాజూటం, సూర్యచంద్రులు నేత్రాలుగా కటియందు పీతాంబరము, 6 చేతులతో కరుణార్ధ హృదయుడు తనను స్మరించే వారి అజ్ఞానాన్ని పటాపంచలు చేసే స్వామి ప్రత్యక్షమయ్యాడు. నాయనా, నీ ధ్యానానికి, నీవు చేసిన స్తోత్రానికి సంతోషించాను. ఏమి కావాలో కోరుకో అని మృదు మధుర స్వరంతో పలికారు. ఆనంద పారవస్యంతో సూతుడు నోరు మెదపలేకపోయాడు. నాయనా, నీ అభీష్టం నెరవేరుతుంది. ఈ సౌనకాది మునులకు నా మహిమలు వినిపించు. నీకు అంతా కరతలామలకమవుతుంది. నీవు పరమపదానికి చేరుకుంటావు అని వరమును అనుగ్రహించి దత్తదేవుడు అంతర్ధానం చెందాడు. క్రమక్రమంగా సూత మహర్షి ధ్యానం నుండి తేరుకొని ఆనంద బాష్పములతో నింపిన కన్నులు తుడుచుకున్నాడు. మునీంద్రులారా, దత్తదేవుడు అనుగ్రహించాడు. మీరడిగిన దత్త చరిత్రను వినిపిస్తాను. ఇది గురు శిష్య సంవాదంగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఇది సకల మనోభీష్టప్రదం. దీన్ని వినడం కన్నా మించిన తపస్సు లేదు. సకల సంవాదంగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఇది సకల మనోభీష్టప్రదం. దీనిని వినడం కన్నా మించిన తపస్సు లేదు. సకల సంపత్కరం, విద్యాప్రదాయకం, జ్ఞానప్రదం. సకల ప్రదేశాలలో సమస్త కాలాలలో ఎంతటి కష్టాలు సంభవించినా దత్తుణ్ణి ధ్యానించిన వారికి జయమే తప్ప అపజయమంటూ ఉండదు. ఇది సకల బంధ విమోచకం. ఈ దత్త చరిత్రలో ఒక అధ్యాయాన్ని కానీ లేదా ఒక భాగాన్ని కానీ పఠిస్తూ దత్తుణ్ణి స్మరించిన వారు దత్తుని అనుగ్రహానికి పాత్రులవుతారు. దత్తనామాన్ని జపించిన వారికి ఆ యోగీంద్రుని దయ వలన ముక్తిని పొందగలుగుతారు.
ఇక దత్తుని యొక్క మహిమను ఆలకించండి. సూత మహర్షి, మరి గురు శిష్య సంవాదం అన్నావు కదా, అసలు గురువంటే ఎవరు, శిష్యుడంటే ఎవరు, వీరి లక్షణాలేమిటి, వీరిలో శ్రేణులు ఏమైనా ఉన్నాయా, ఆ వివరాలు చెప్పి పుణ్యం కట్టుకోండి అని సౌనకాదులు అడిగారు. మునీంద్రులారా, మంచి ప్రశ్న వేశారు. మీ సందేహాలు తీరాలంటే ఒక పురాణ గాథ తెలుపుతాను. దీనికి బ్రహ్మ కలి సంవాదం అని పేరు. ముందుగా అది వినిపిస్తాను, వినండి అని సూతుడు ప్రారంభించాడు. దత్తపురాణం 2వ అంశం సంపూర్ణం.